బ్యాగ్ అంబర్పేట్ డివిజన్లో కొండూరు సురేష్ కుమార్ అనే వ్యక్తి కీర్తిశేషులైన తల్లిదండ్రులు కొండూరు ఈశ్వరయ్య, కొండమ్మ జ్ఞాపకార్థంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు డివిజన్లోని 50 మంది పారిశుద్ధ కార్మికులకు తల్లిదండ్రుల పేరు మీద దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి తదితరులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ సేవా కార్యక్రమం సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కొనియాడారు. ఈ మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించిన సురేష్ దంపతులను ఎమ్మెల్యే అభినందించారు. వెళ్ళిపోమ్మా వెళ్ళిపో. అన్న కొద్దిగా వెనకగిరు వెనకగిరు. అన్న కొద్దిగా అటు జరిగి పెట్టు. ఓకే కొంచెం సైడ్ కుర్చీలో కూర్చొని ఓకే. కుర్చీలలో కూర్చొని భోజనం కొద్దిగా అన్న హలో సార్ కొంచెం సార్ రోజు ఎంతమంది ఉంది కూడా నా ఫోటోలు రావు. అదొకటి క్రాఫ్ట్ ఉంది కదా, అదొకటి ఓకే స్వామి ఇక్కడ ఇక్కడ చెప్పేసి ముందే అయిపోయినా ఉన్నాయి ఏ వడ్డించు. అందరికీ నమస్కారం. ఇక్కడ శ్రీనివాస్ నగర్లోని
సురేష్ మీ అందరికీ తెలిసిందే. ఆయన సేవా కార్యక్రమాల్లో ప్రతి ఏటూ కూడా ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ మరి ప్రజలందరికీ సేవలు అందిస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు మరి ఈశ్వరయ్య కొండమ్మ వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మరి ఈరోజు అందరికీ కూడా శానిటేషన్ వర్కర్స్ అందరు కూడా దుప్పట్లు పంపిణీ అలాగే భోజన ఏర్పాటు కూడా చేశారు. మరి దేవుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరి అందరికీ కూడా సేవలో ముందుండాలని మేమందరం కూడా ఇట్లాగే కలిసి పనిచేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ నగర్ కాలనీ కీర్తిశేషులైన మా మామగారు మా అత్తమ్మ జ్ఞాపకార్థంగా దుప్పట్ల పంపిణీ అన్నదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే చలి బాగా తీవ్రంగా ఉండడంతో పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయాలని ఒక సేవా కార్యక్రమం చేయాలని అనుకున్నాము. అందుకే వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈరోజు చేయడం జరిగింది. కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి చాలా చేయాలని ముందు అనుకుంటున్నాం. బాగంబర్పేట్ శ్రీనివాస్ నగర్ కాలనీలో మా అత్తగారైన కొండూరి కొండమ్మ, మా మామగారు కొండూరి ఈశ్వరయ్య కీర్తిశేషులైనారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి దుప్పట్ల పంపిణీ అన్నదానం చేయాలని అనుకున్నాము. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలేరు వెంకటేశం గారు మరియు కార్పొరేటర్ ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మా సురేష్ అన్న వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోయిన రోజు కాబట్టి పేదవారికి విపరీతంగా చలి ఉంది కారణంగా బ్లాంకెట్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఇంకా మరి వాళ్ళకి భోజనం పెట్టాడు. ఎవరైనా కానీ ఎవరైనా చనిపోతే ఎవరైనా వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఇట్లా పేదవారికి భోజనం పెడితే చాలా బాగుంటుందని ఈ కార్యక్రమం చేసిన సురేష్ అన్న ఫ్యామిలీ అందరికీ ఎల్లవేళ సుఖ సంతోషాలు ఉండాలని